హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నేను ఒక మంచి ట్రిక్తో వచ్చాను. సో మీరందరూ ఈ వీడియోని పూర్తిగా కంప్లీట్గా చూడండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ వీడియో ఏంటి అంటే, రైతు వారీగా మనం పొలం పండించేటటువంటి ప్రతి రైతుకు కూడా యూజ్ అవుతుంది. అందులోనూ బెండ తోట, మిరప తోట, టమోటా ఇలా అన్నీ వేసుకుంటారు కదా, అదేనండి కూరగాయలు వేసుకుంటారు కదా, అందులో బెండకాయల గురించి నేను చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే బెండకాయలండి, మనం బెండ తోట సాగు చేసిన తర్వాత పంటకు వచ్చిన టైంలో మార్కెట్ ధర అనేది అస్సలు గిట్టుబాటు ధర ఉండదు. ఒక్కొక్క టైంలో ఎంత అంటే మనం కనీసం చేసిన చేతి పనికి కూడా రూపాయి రాదన్నమాట. అలాంటి టైంలో మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, తోటలో ఇంకా రైతు ఏం చేస్తాడు, అలా రానప్పుడు తోటను వదిలేస్తాడు. రూపాయి రాలేనప్పుడు ఏం చేయలేం కదా ఎవరమైనా. సో అలా వదిలేస్తాడు. అలా వదిలేయకుండా ఈ ట్రిక్ని యూస్ చేశారంటే మీరు ఇలా కూడా మనీ సంపాదించుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను, వినండి. ఇదేంటంటే, బెండ తోట అనేది మనకి ఎప్పుడైతే కాయలకు వస్తాయో, వచ్చినప్పుడు మార్కెట్ ధర ఎప్పుడైతే ఉండదో, ఆ ఉండని టైంలో నువ్వు చేలోనే కాయల్ని చెట్టుకే ఉంచండి. అలాగే ఉంచేసి చెట్టునే ఎండనిచ్చండి. ఇంకో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కాయలు ఈ కలర్లో ఇలా వచ్చేంత వరకు కాయలు చెట్టునే మంచిగా ఎండనివ్వండి. అలా ఎండిన తర్వాత మీ ఇంట్లో కనుక మనుషులు ఉంటే, అంటే బయట కూలీని పెట్టుకునే పని లేకుండా మీ ఇంట్లో ఎక్కువ మంది జనాభా ఉంటే మీరే వెళ్ళి కోయండి. కొడవలతోని అలా కోసుకొని తీసుకొచ్చి ఇలా మంచిగా పట్ట మీద పోసి ఎండబోసుకొని వాటిని ఏం చేస్తారంటే ఒక 2 డేస్ ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత ఇదిగో చూడండి, నేను చూపిస్తున్న విధంగా విత్తనాల్ని వలచాలన్నమాట. అప్పుడు కూలీని పెట్టుకొనైనా మీరైనా సరే చక్కగా విత్తనాన్ని ఏ కర్రతోనో దేనితోని కాయలను కొట్టకుండాను, అంటే కొడితే ఊడొస్తాయి విత్తనాలు. సో అలా ఎవరు చేయొద్దు. ఇలా కనుక ఒలుచుకున్నామంటే చేతులతోటి మంచిగా విత్తనాలు ఇలా వస్తాయి. ఈ విత్తనాలకి ముందు బుడుపులు ఉంటాయి, తెల్లగా ఉంటుంది చూడండి, నేను చూపిస్తాను. అలా తెల్లగా ఉన్నాయంటేనే మొలకొస్తుంది. సో అలా అవ్వకుండా ఇలా కనుక మనం విత్తనాలు వలుచుకున్నామంటే మళ్ళీ మనం సాగు చేసుకోవడానికి ఈ విత్తనాలు యూజ్ అవుతాయి అన్నమాట. వేరే వాళ్ళు కొనుక్కుంటారు, అమ్ముకొని నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు, నీకు వేసుకోవడానికి కూడా స్టాక్ వేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ మీకు కూడా యూజ్ అయితే యూజ్ చేసుకోండి. కాకుంటే మీరు చేయాల్సిందల్లా విత్తనం వేసేటప్పుడు లూజ్ విత్తనం తీసుకోకుండా సీడ్ విత్తనాన్ని ఎంచుకోవాలి. సీడ్ విత్తనం వేసుకుంటేనే నువ్వు ఇలా తీసుకోగలుగుతావు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్.